హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ రిపోర్టర్. ఫ్రెండ్స్, ప్రతి వారిలోనూ ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. చాలా మంది సిగ్గుతో తమ టాలెంట్ని తమ లోపల ఉంచుకుంటారు. మరికొన్ని మంది సరైన ప్రోత్సాహం లేక వారి టాలెంట్ని బయట పెట్టలేకపోతారు. మరికొంతమంది ప్రోత్సాహం ఉన్నా సరే తగిన పట్టుదల అంకిత భావం లేక వారికి వచ్చిన అవకాశాలను వదులుకుంటారు. కరేజ్ ఉన్నా సరే ఎంకరేజ్మెంట్ లేకపోతే కష్టమే కదా. మన దేశంలో ఎంతో మంది స్విమ్మర్స్, అథ్లీట్స్, ఇంకా చాలా మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు. కానీ వారికి సరైన ప్రోత్సాహం లేదు. ఓకే, మరి ఇంకా లిటిల్ రిపోర్టర్లో ఏమున్నాయో చూద్దామా? సిల్వర్తో మంచి మంచి బొమ్మల్ని చేయటం. ఈ ఆర్ట్లో మన దేశం ఎంతో మంచి పేరు సంపాదించుకుంది. మన దేశానికి ఇంత మంచి పేరు తెచ్చిపెట్టిన ఈ ఆర్ట్ని మనం చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెండి నగశీల కళ ఖండాంతరాలు దాటింది. దాన్ని సిల్వర్ ఫిలిగ్రీ అంటారు. సాదా సీదా వెండి నగశీలు ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాం. హాయ్ అంకుల్. ఇంకా అందమైన బొమ్మలను ఎలా తయారు చేస్తారు? ప్యూర్ సిల్వర్ తోని తయారు చేస్తారండి. ఇది ఫస్ట్ ఏంటంటే 8 షేప్లో 6 షేప్లో అన్ని పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసి ఏ ఒక్క ఐటమ్ తయారు చేస్తారో దాన్ని ఒక అవుట్లైన్ ఫస్ట్ తయారు చేస్తారనమాట. అవుట్లైన్ తయారు చేసి అందులో 8 షేప్ 6 షేప్ అన్ని రిఫిక్స్ చేసేసి టోటల్గా దీన్ని జాయిన్ చేస్తారు. బ్యాక్ సైడ్ నుంచి జాయిన్ చేస్తారు. టోటల్ జాయిన్ చేసిన తర్వాత ఇక ఫ్రంట్ సైడ్ నుంచి ఏంటంటే టోటల్గా హ్యాండ్ పాలిష్ చేస్తారు. దీన్ని హ్యాండ్ పాలిష్ చేస్తారు. ఈ యొక్క గెటప్ వచ్చేస్తుంది. ఫిలిగ్రీ వర్క్ అంటారు. వితౌట్ ఎనీ మిషన్తోని ఏ అవసరం లేకుండా టోటల్ హ్యాండ్స్తోనే తయారవుతుంది ఈ యొక్క ఐటమ్. ఇది ఓన్లీ కరీంనగర్లోనే తయారవుతుంది. ఇది వేరే మన దేశంలో ఎక్కువ కూడా తయారు కాదు. ఇంత అందమైన బొమ్మలను ఏ ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు? ఈ యొక్క ఫిలిగ్రీ ఆర్టికల్స్ని యూఎస్ఏకు, యూకేకు మరియు సౌదీ అరేబియాకి సప్లై చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేశాలలో ఈ యొక్క ఫిలిగ్రీ ఆర్టికల్స్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ యొక్క గిఫ్ట్ ఆర్టికల్స్ కోసము, తర్వాత మన ఇండియాకి వెళ్ళి ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి, ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి దానికి కొంచెం మంచి వాల్యూ ఉంటుంది. అందుకని ఎక్కువ సప్లై చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫిలిగ్రీ ఆర్టికల్ని తయారు చేయడానికి ఐటమ్ బట్టి ఉంటుంది అనమాట. సో స్మాల్ సైజ్ అయితేనేమో ఈ యొక్క ఐటమ్ అయితే మనకు ఒక 15 days ఒక్క పీస్ తయారవుతుంది. ఇలాగే దీని నెంబర్ ఆఫ్ వెరైటీస్, పికాక్ అని ఉంటుంది, చార్మినార్ అని ఉంటుంది, తాజ్మహల్ అని ఉంటుంది. ఒక బిగ్ ఐటమ్స్ కాబట్టి అదొక 1 month వరకు టైం పడుతుంది అనమాట. సో ఎందుకంటే దానికి పాలిష్కు తర్వాత ఇది 6 షేప్ అండ్ 8 షేప్ అని ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆ యొక్క షేప్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో అది అంత తయారైన తర్వాత కూడా పాలిష్కు అట్లీస్ట్ ఒక 3-4 days టైం పడుతుంది పాలిష్కు. టోటల్ హ్యాండ్ పాలిష్ అనమాట. సో ఈ యొక్క ఫిలిగ్రీ ఆర్టికల్ తయారు చేయడానికి ఐటమ్ వైజ్ 15 days నుంచి 1 month వరకు ఒక్కొక్క పీస్కు సమయం తీసుకుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, చూస్తున్న ఈ నగశీలకు అత్తిక పోవాలనిపిస్తుంది. ఎంతో డబ్బున్నా ఈ కళ ముందు దిగదుట్టు. వీటిని తయారు చేసిన వారికి హ్యాట్స్ ఆఫ్. కెమెరామెన్ రాముతో చంద్రప్రియ, లిటిల్ రిపోర్టర్, NTV కరీంనగర్.